వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ ఖర్జూరాలతో బాదం పప్పుతో కలిసి ఐస్ క్రీమ్ చేస్తున్నాను. దానికి కావాల్సింది 5 ఖర్జూరాలు తీసుకుని కొంచెం వాటర్ వేసి ఇలాగా మిక్సీ పట్టుకుంటున్నానండి. పాలేసి ఒక చెంచాడు కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొంచెం పాలేసి ఇట్లా కలుపుకుంటున్నానండి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఒక కళాయి తీసుకుని దానిలో ఒక ½ లీటర్ పాలు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కాగబెట్టుకుంటున్నానండి. ఇట్లా కాగబెట్టుకున్న వాటిలో మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం బాదం పలుకులు పేస్ట్ వేసేసుకుని కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కరిగే వరకును పాలు 5 నుంచి ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకున్నానండి. దగ్గరికి అయితేనే బాగుంటుంది. చూడండి, ఇట్లా తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడరు కూడా దీనిలో వేసేసుకుని కలుపుకున్నానండి. ఇలా వీడియో స్కిప్ అయింది. ఇట్లా బాగా మరిగించుకోవాలి. దగ్గరికి పాలు ఇవన్నీ దగ్గర పడేటట్టు చూడండి. ఇట్లా బాగా ఎక్కువసేపు మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. ఆ 2 బౌల్స్లోకి చల్లారిన తర్వాత దీన్ని బౌల్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఇలా బౌల్స్లో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాతే బౌల్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గార్నిష్ చేసుకోవడానికి బాదం పప్పు, పిస్తా పప్పు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా బౌల్లో వేసుకుని అది మాత్రం మంచిగా పైన గార్నిష్ కోసం వేసేసుకోవాలి. ఎంతో బలము, టేస్ట్ అచ్చు కుల్ఫీ టేస్టే ఉన్నదండి ఐస్ క్రీము. ఇట్లా చేసుకోండి. ఇలా మూతలు పెట్టేసి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ మార్నింగ్ తీసి చూసేటప్పటికి చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. అసలు చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి ఐస్ క్రీము. ఇట్లా చేసుకుంటే పిల్లలు అప్పుడప్పుడు అడిగితే ఈ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎండలకి పెద్దోళ్ళైనా పిల్లలైనా తినొచ్చు. చూడండి, అచ్చు కుల్ఫీ